మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. టైప్ నెంబర్ 1 చూద్దాం. సో టైప్ నెంబర్ 1 ఏంటంటే సో నంబర్ ఆఫ్ డేస్ని ఫైండ్ అవుట్ చేయడం. అంటే ఒక 2 డేట్స్ ఇస్తారనమాట. ఆ 2 డేట్స్లో ఉన్నటువంటి సో ఫస్ట్ డేట్ నుంచి చివరి డేట్ వరకు అసలు ఎన్ని రోజులు ఉంటాయి అనేటువంటి కనిపెట్టేటువంటి మోడల్ అనమాట. సో చూద్దాం. నంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ సెప్టెంబర్ 16, 1992 టు మార్చ్ 2, 1993. అంటే సో సెప్టెంబర్ 16వ తేదీ 1992 సంవత్సరం నుంచి మార్చ్ 2వ తేదీ 1993 వరకు గల రోజుల సంఖ్య గుర్తుపట్టాలి. ఓకే, సో అంటే మొత్తం మనం కనిపెట్టాలన్నమాట. సో ఇక్కడ రోజులు కనిపెట్టేటప్పుడు మనకి ఇచ్చినటువంటి సో ఆ 2 డేట్స్లో లీప్ సంవత్సరమా లేకపోతే సాధారణ సంవత్సరమా అనేది చూసుకోవాలి. అంటే మొదటి సంవత్సరం ఏంటి, రెండో సంవత్సరం ఏంటి అని మనం చూసుకోవాలి. సో ఎక్కడైతే ఫిబ్రవరి వస్తుందో అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫిబ్రవరి 28 బదులు 29 తీసుకునే ఛాన్స్ ఉంది, 29 బదులు 28 తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి. ఓకే, సో చూద్దాం. సో వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్ కనుక చూస్తే సో 16 సెప్టెంబర్ సో 1992. సో 1992 నుంచి సో మనకు ఓకే సో మార్చ్ 1993 వరకు. సో అంటే దరిదాపులు మనం చెప్పాలంటే సెప్టెంబర్ నెల అంకి సో 92వ సంవత్సరంలో సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తున్నాం కాబట్టి ఫిబ్రవరి అనేది ఇంక్లూడ్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. సో కాబట్టి సెప్టెంబర్ నెల నుంచి తీసుకుందాం. సెప్టెంబర్ సో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, సో తర్వాత వచ్చేసి నవంబర్, సో తర్వాత డిసెంబర్. ఓకే, సో తర్వాత వచ్చేసి మనకి సో 1993కి ఎంటర్ అయిపోతాం. సో 1993కి వచ్చేసి మనకు జనవరి నుంచి స్టార్ట్ చేయాలి కదా, జనవరి నుంచి తీసుకుంటాం. సో జనవరి, సో ఫిబ్రవరి, ఇక్కడ ఫిబ్రవరి ఉంది. సో ఫిబ్రవరి అనేది ఏ సంవత్సరంలో వస్తుంది మనకి 93 అంటే ఏంటి, సాధారణ సంవత్సరం కాబట్టి 28 రోజులు ఉంటాయన్నమాట. ఓకే, సో ఫిబ్రవరి, సో మార్చ్, సో మార్చ్ అనేది ఓకే సో తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సెప్టెంబర్లో మనకు ఏ రోజు నుంచి లెక్క చేయాలి, ద నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ 16th సెప్టెంబర్ అంటే 16వ తేదీని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో 16 దగ్గర నుంచి అనేటువంటి పదాన్ని మనం మంచిగా చదవకపోతే ఏం చేస్తామంటే 16 రోజులు మొత్తం సెప్టెంబర్ నెలలో 16 రోజులు పూర్తి అయిపోయినాయి కదా, మిగతా ఇంకా 14 రోజులే తీసుకోవాలని చెప్పి ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. ఫ్రమ్ అన్నాడు కాబట్టి ఈ స్టార్టింగ్ డేట్ నుంచి మనం తీసుకోవాలి. అంటే సెప్టెంబర్ నెలలో యాక్చువల్గా మనకి ఎన్ని రోజులు ఉంటాయి, 30 రోజులు ఉంటాయి. ఓకే, సెప్టెంబర్లో 30 రోజులు ఉంటాయి. 30 రోజుల్లో మనకు 16వ రోజు నుంచి లెక్క పెట్టాలంటే 15 రోజులు పూర్తయి ఉన్నాయి. ఓకే, సో అంటే ఇంకెన్ని రోజులు ఉంటాయి, 16వ తేదీ నుంచి తీసుకుంటే 30వ తేదీ వరకు సో 15 రోజులు ఉంటాయి అన్నమాట. సో తర్వాత అక్టోబర్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ 31 రోజులు ఉంటాయి. ఓకే, సో 31 రోజులు ఉంటాయి. సో నవంబర్లో వచ్చేసి మనకు 30 రోజులు ఉంటాయి. సో 30, 31 అనేది ఆల్టర్నేటివ్గా వస్తూ ఉంటాయి. సో పెద్ద మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నవంబర్ 30 కాబట్టి డిసెంబర్ 31. సో ఇక్కడతో మనకు ఈ 92 వచ్చేసి కంప్లీట్ అయిందనమాట. నెక్స్ట్ 93 స్టార్ట్ అవుతుంది. జనవరి నెలలో 31 రోజులు. ఫిబ్రవరిలో వచ్చేసి సో 93వ సంవత్సరం వచ్చేసి సాధారణ సంవత్సరం కాబట్టి ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి. సో మార్చిలో వచ్చేసి ఎన్ని రోజుల వరకు తీసుకోవాలి, ఎన్ని రోజులు అయితే వాళ్ళు ఇచ్చున్నారో, ఏ డేట్ అయితే ఇచ్చున్నారో ఆ డేట్ వరకు మాత్రమే తీసుకోవాలి, 2 రోజులు. ఈ 2 కలుపుకుంటే 30. సో తర్వాత వచ్చేసి ఓకే సో ఇక్కడ వచ్చేసి 31 అంటే ఈ 31 మొత్తం కూడుకున్నామంటే ఎంత వస్తుంది, 93. సో ఇది వచ్చేసి 30, ఇది వచ్చేసి ఓకే సో 90 అనమాట. సో 93. ఇంకా మిగిలింది ఏంటి, ఇంకా మిగిలింది మనకు 38, ఒక 15 ఉందన్నమాట. అంటే 45, ఇది ఒక 30 ఉందన్నమాట. సో మొత్తం ఎంత అవుతుంది, 8, 13 ఒక 3 అంటే ఓకే సో 13 ఒక 3 అంటే 16 అనమాట. 168. సో మొత్తం రోజులు వచ్చేసి సెప్టెంబర్ 16, 1992 నుంచి 2nd మార్చ్ 1993 వరకు 168 డేస్ ఉన్నాయి. మొత్తం 168 రోజులు ఉన్నాయన్నమాట. ఓకే, సో చాలా సింపుల్ మోడల్ అనమాట ఇది. ఓకే, సో జస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ కనిపెట్టడం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న,
సో తర్వాత ప్రశ్న మనం చూస్తే నంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ జనవరి 26, 1996 టు సో మే సో 15, 1996 అంటే ఒకే సంవత్సరంలో ఉన్నటువంటి 2 నెలలకు మాత్రమే రోజులు కనిపెట్టమని చెప్పాడు. సో జనవరి నుంచి మనకు మే, సో జనవరి, సో ఫిబ్రవరి, మార్చ్, సో ఏప్రిల్ అండ్ దెన్ మే. సో స్టార్టింగ్ వచ్చేసి ఎప్పటి నుంచి జనవరి 26 నుంచి. జనవరి 26 అంటే జనవరి నెలలో 31 రోజులు ఉంటాయి. సో 25 రోజులు పూర్తయిపోయినాయి కాబట్టి ఇంకెన్ని రోజులు ఉంటాయి? 6 రోజులు ఉంటాయి అన్నమాట జనవరి 26తో కూడా కలుపుకున్నప్పుడు. ఓకే, సో 25 రోజులు పూర్తయినాయి కాబట్టి ఇంకా 6 రోజులు ఉంటాయి, అప్పుడే మనకు 31 రోజులు పూర్తవుతాయి. సో ఫిబ్రవరి నెల కనుక తీసుకుంటే 1996 అనేది 96 కనుక తీసుకుంటే చివరి 2 అంకెలను తీసుకుంటే మనకు 4తో నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి 1996 అనేది లీపు సంవత్సరము. సో లీపు సంవత్సరం కాబట్టి ఎన్ని సో రోజులు ఉంటాయి? 29 రోజులు ఉంటాయి. సో మార్చి తీసుకుంటే 31 రోజులు, ఏప్రిల్లో 30 రోజులు, మేలో మనకు ఎంతవరకు ఇచ్చాడు? చివరి డేట్ 15 ఇచ్చాడు అనమాట. 15వ తారీఖు వరకు మనం కనిపెట్టాలి. సో కాబట్టి 15 రోజులు తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం తీసుకుంటే ఈ 31, 29 కనుక తీసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది? 30 సో 60 అవుతుంది అనమాట. ఇది 60. సో ఈ 6 ఈ 15 కనుక కలుపుకున్నామంటే 21. 21 ఒక 30 అంటే 21 అంటే 51 అవుతుంది. ఎస్. సో ఈ 2 కలుపుకున్నామంటే మనకి ఎంత అవుతుంది? 60 ప్లస్ 51 అంటే 111 అవ్వాలి. సో 60, 50 వచ్చేసి 110 ప్లస్ 1 ఉంది కాబట్టి 111 అవ్వాలి. సో 111 మనకు ఏ ఆప్షన్లో ఇచ్చాడు చూడండి. సో సెకండ్ ఆప్షన్లో ఇచ్చాడు కాబట్టి రెండో ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే మనకు ఫస్ట్ ఆప్షన్గా మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే ఇక్కడ ఎక్సర్సైజ్ పార్ట్లో టైప్ నెంబర్ 1లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ పార్ట్ కనుక చూసినట్టయితే దాంట్లో మొట్టమొదటి క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ? సో ద ఫస్ట్ డే ఆఫ్ జనవరి ఈజ్ వెనస్డే. ఓకే, సో ద ఫస్ట్ డే ఆఫ్ జనవరి ఈజ్ వెనస్డే అంటే 1వ తారీఖు వచ్చేసి జనవరి నెలలో 1వ తారీఖు వచ్చేసి బుధవారం అంట. సో 1వ తేదీ వచ్చేసి సో బుధవారం అంట. సో అయితే మనం ఏం కనిపెట్టాలి? ఇఫ్ ద ఫస్ట్ డే ఆఫ్ జనవరి ఈజ్ వెనస్డే, ఇఫ్ ఇన్ ఏ గవర్నమెంట్ ఆఫీస్ ఓన్లీ 2nd and 4th సాటర్డేస్ అండ్ ఆల్ సండేస్ ఆర్ హాలిడేస్. సో 2nd సాటర్డే దెన్ 4th సాటర్డే వచ్చేసి సో హాలిడేస్ అంట. సో తర్వాత వచ్చేసి మనకి సో సండేస్ కూడా హాలిడేస్ అంట. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 1వ తేదీ కనుక ఆ ఇచ్చినటువంటి జనవరి నెలలో మనకు బుధవారం కనుక అయితే ఆదివారం ఎప్పుడు వస్తుంది? సో ఇది 1 కాబట్టి సో 1కి అంటే బుధవారం కదా. సో బుధవారం తర్వాత, బుధవారం అంటే యాక్చువల్గా 3వ రోజు. సో 3కి ఒక 4 రోజుల తర్వాత అనమాట. ఒక 4 రోజులు కలిపితే 5వ తేదీ మనకు ఆదివారం వస్తుంది. సో 5వ తేదీ ఆదివారం వస్తుంది, అంతేనా? సో నేను +4 అనేది ఎందుకు కలిపాను? మనకు ఇచ్చినటువంటి రోజులు ఏదైతే ఉన్నాయో మామూలుగా వారంలో ఉన్నటువంటి రోజులు ఉన్నాయి కదా, వాటికి కోడ్స్ ఉన్నాయా? ఆదివారం అంటే 0 అని చెప్పి, మంగళవారం అంటే సో 2 అని చెప్పి, సోమవారం అంటే 1, బుధవారం అంటే 3 అని చెప్పి. సో బుధవారానికి మనకు 1 అనేది డేట్ ఇచ్చాడు, బాగానే ఉంది. సో కానీ బుధవారం తర్వాత ఆదివారము సో ఎన్ని రోజుల తర్వాత వస్తుంది? బుధవారం యొక్క కోడ్ 3 కాబట్టి సో ఆదివారం అనేది ఎప్పుడు వస్తుంది? 7 కదా. 3 తర్వాత 7 అనేది ఎప్పుడు వస్తుంది? 4 రోజుల తర్వాత. బుధవారం తర్వాత 4 రోజులు కలపాలి కాబట్టి 1కి 4 కలిపితే 5 వచ్చింది, సరిపోతుందా? బుధవారం 1 కాబట్టి గురువారం వచ్చేసి 2 అవుతుంది అనమాట. సో గురువారం 2, శుక్రవారం వచ్చేసి 3, శనివారం వచ్చేసి 4, సో ఆదివారం వచ్చేసి 5, సరిపోతుందా? మొదటి ఆదివారం 5వ తేదీ కాబట్టి రెండో ఆదివారం మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఈ 5 + 7 అంటే 7 రోజుల తర్వాతే కదా. సో 5వ తేదీ మొదటి ఆదివారం అయితే తర్వాత ఆదివారం వచ్చేసి 7 రోజుల తర్వాత అంటే 12వ తేదీ కూడా ఆదివారం అవుతుంది. 12వ తేదీ ఆదివారం అయితే మరలా ఇంకొక ఆదివారం అంటే ఏం చెప్పచ్చు మనం ఇక్కడ? సో 12 + 7 అంటే సో 19 ఆదివారం. సో 19వ తేదీ ఆదివారం కాబట్టి ఇంకొక ఆదివారం అంటే ఏం చెప్పచ్చు మనం? 19 + 1 7 అంటే 20, సో 6, ఇది కూడా ఒక ఆదివారమే. సో తర్వాత 26 తర్వాత మళ్ళీ ఆదివారం అంటే +1 7 చేసామనుకోండి, ఎంత అవుతుంది? సో 33 అంటే తర్వాత నెలలోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఎన్ని ఆదివారాలు ఉన్నాయి ఇక్కడ? ఈ నెలలో 4 ఆదివారాలు ఉన్నాయి. ఇంకొకటి ఆదివారాలు సెలవులేను. సో తర్వాత వచ్చేసి 2nd సాటర్డే అంటే 2వ శనివారము, 4వ శనివారం కూడా ఇక్కడ హాలిడేస్ అంట. ఇక్కడ 2వ ఆదివారం దగ్గర ఇంకొక డేటు అంటే 11వ రోజు కూడా మనకు హాలిడే లెక్కలేక వస్తుంది. సో తర్వాత వచ్చేసి ఈ 26 దగ్గర 25 అనేది 4వ శనివారం కదా.
ఇది 2వ శనివారము, ఇది వచ్చేసి 4వ శనివారం. మొత్తంగా ఎన్ని రోజులు మనకి ఇక్కడ హాలిడేస్ వస్తున్నాయంటే 5వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ, ఇంకే సో 19వ తేదీ, 25, 26 అంటే మొత్తం ఎన్ని 6 రోజులు. ఓకే, సో మొత్తము 6 రోజులు అనమాట. సో జనవరి నెలలో మనకి ఎన్ని రోజులు ఉంటాయి? యాక్చువల్గా 31 రోజులు ఉంటాయి. ఈ 31 రోజుల్లో 6 రోజులు కనుక సెలవులు కనుక పోతే ఇంకా 25 రోజులే కదా మనకు. ఓకే, సో పని చేసేటువంటి రోజులు ఉంటాయి. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 25 అనేది సరైనటువంటి జవాబు అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ ఈ మొదటి క్వశ్చన్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి మొదటి క్వశ్చన్కి సో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్టయితే ఈ ఎక్సర్సైజ్లోనే సెకండ్ క్వశ్చన్ అనమాట. నంబర్ ఆఫ్ డేస్ బిట్వీన్ ఓకే సో 11th February 1996 టు సో 23rd April 1997. సో చూడండి ఇక్కడ బిట్వీన్ అన్నాడు. సో బిట్వీన్ అంటే సో ఇంతకుముందు చూసినటువంటి క్వశ్చన్లో ఏమో ఓకే సో మనకి ఏమన్నాడంటే సో పలానా తారీఖు నుంచి పలానా తారీఖు వరకు ఎన్ని రోజులు అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే సో టైప్ నెంబర్ 1లో సో సెప్టెంబర్ 16 నుంచి మార్చి 2 వరకు అంటే ఫ్రమ్ అనేది ఇచ్చాడు అనమాట. ఇక్కడ మొదటి క్వశ్చన్లో, రెండో క్వశ్చన్లో ఫ్రమ్ అనేది ఇచ్చాడు. ఫ్రమ్ ఇచ్చాడు కాబట్టి ఇచ్చినటువంటి డేట్ను కూడా కలుపుకున్నాము. ఇప్పుడు సో బిట్వీన్ ఇచ్చాడు కాబట్టి మనకు సో ఆ స్టార్టింగ్ డేస్ని మనం కలుపుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే 11th మనం కలుపుకోకూడదు, 23rd కూడా మనం కలుపుకోకూడదు. ఓకేనా. సో 1996 to 1997 అని చెప్పాడు. సో చూద్దాం. సో ఇప్పుడు మనం చేస్తాం ఫిబ్రవరి నెల 96 అనమాట. సో ఫిబ్రవరి సో 96 నుంచి తీసుకుంటున్నాం. సో 96 అనేది లీప్ సంవత్సరం కదా. సో కాబట్టి ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉండాలి. 29 రోజుల్లో మనకు 11 రోజులు పక్కన పెట్టాలి. బిట్వీన్ అన్నాడు కాబట్టి ఈ 11ను కూడా మనం లెక్కలోకి తీసుకోకూడదు. 29 రోజుల్లో మనకు 11 రోజులు పక్కన పెట్టామనుకోండి ఇంకా 18 రోజులే కదా ఉంటాయి ఇక్కడ. సో 18 రోజులు ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఫిబ్రవరి తర్వాత మార్చ్ అనమాట. అంటే 1996కి సంబంధించినటువంటి మార్చ్ మంత్ తీసుకుంటే 31 రోజులు ఉంటాయి. సో తర్వాత ఏప్రిల్ నెల తీసుకుంటున్నాను అనమాట. సో ఏప్రిల్ తీసుకుంటున్నాము. సో ఏప్రిల్లో వచ్చేసి మనకు ఎన్ని రోజులు ఉంటాయి ఇక్కడ? ఓకే, సో ఏప్రిల్లో వచ్చేసి మనకి సో మొత్తం వచ్చేసి 30 రోజులు ఉంటాయి. ఓకే, సో 30 రోజులు ఉంటాయి. సో తర్వాత మనకి ఏప్రిల్ తర్వాత సో మార్చ్, ఏప్రిల్, మే. సో మేలో వచ్చేసి 31 రోజులు, మే. సో జూన్లో 30 రోజులు. సో జూలైలో 31 రోజులు. సో ఆగస్ట్లో 31 రోజులు. ఓకే, సో ఆగస్ట్లో 31 రోజులు. సో తర్వాత వచ్చేసి ఆగస్ట్, సెప్టెంబర్లో 30 రోజులు. సో అక్టోబర్లో 31 రోజులు. సో నవంబర్లో 30 రోజులు. సో డిసెంబర్లో వచ్చేసి 31 రోజులు. సో ఇక్కడతో 96 అనేటువంటి సంవత్సరం పూర్తయిపోతుంది. 96 అనేది పూర్తయిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కడి వరకు 23rd April వరకు వెళ్ళాలి. అంటే నెక్స్ట్ ఇయర్ అనేది స్టార్ట్ అయింది. సో మరలా జనవరి అనమాట. సో జనవరిలో 31 రోజులు ఉంటాయి. సో ఫిబ్రవరి కనుక తీసుకుంటే 97 అనేది సాధారణ సంవత్సరం కాబట్టి 28 రోజులు ఉంటాయి. సో ఫిబ్రవరి. సో తర్వాత మార్చి కనుక తీసుకుంటే 31 రోజులు ఉంటాయి. సో తర్వాత వచ్చేసి ఏప్రిల్. సో ఏప్రిల్లో మనకు 23వ తేదీ వరకు సో అంటున్నాడు. అంటే 23వ తేదీ వరకు మనం కనిపెట్టాలా, లేకపోతే 11 ఫిబ్రవరి 96కి 23 ఏప్రిల్ 97కి మధ్యలో ఉన్నటువంటి రోజులు కావాలా? 11 ఫిబ్రవరి 1996 నుండి సో 23 ఏప్రిల్ 1997 వరకు గల రోజులు అని చెప్పి తెలుగులో ఇచ్చాడు. నుండి కాదు, మధ్య. ఇక్కడ వచ్చేసి మధ్య. సో మధ్య అనమాట. అంటే ఈ 2 తారీఖుల మధ్య ఉన్నటువంటి రోజులు మనకు కావాలి. ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్టయితే మొత్తం కలుపుకున్నామంటే ఏప్రిల్లో 23వ తేదీని మనము కలుపుకోకూడదు. ఎందుకు అంటే 23వ తారీఖుకి ఇక్కడ 11వ తారీఖుకి మధ్యలో ఉన్నటువంటి రోజులు. అంటే ఈ 23ని మనం కౌంట్ చేసుకోకూడదు, ఈ 11ను కూడా మనం లెక్కలోకి తీసుకోకూడదు అనమాట. అంటే ఏప్రిల్లో ఎన్ని రోజులు తీసుకోవాలి? మనము 22 రోజులు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ 22 రోజులు మాత్రమే సో తీసుకోవాలి. ఇప్పుడు చూడండి మొత్తం కలుపుకున్నామంటే సో 30లన్నీ కలుపుకుందాం. ఓకే, సో 1 2 సో 2 3 4 సో 4 30లు వచ్చాయన్నమాట. సో 4 × 30. సో తర్వాత వచ్చేసి 31 తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో 31 తీసుకుంటే
సో 30 మొత్తం కవర్ అయిపోయాయి కదా, 1 2 ఓకే, సో 3 4 దాట్స్ ఇట్. సో తర్వాత వచ్చేసి మనం చూస్తే 31 తీసుకుంటే 1 2 3 4 5 6 7 8, సో 8 ఇంటూ 31 అనమాట. సో ప్లస్ ఇంకా ఎగస్ట్రాగా చూస్తే స్టార్టింగ్ ఒక నెంబరు చివరిలో ఒక నెంబర్ మాత్రమే ఉన్నాయి. సో 18 22 కలుపుకున్నాం అనుకుంటే 30, ఓకే, సో ఒక 10 అనమాట, 40 అనమాట. సో కాబట్టి మొత్తం మనకు కనిపెడదాం. ఇక్కడ చూసినట్టయితే సో 4 × 30 అంటే ఎంత అవుతుంది, 120, 4 3 12 కాబట్టి 120. సో 8 3 వచ్చేసి 24 అంటే 240 ప్లస్ ఒక 8 అనమాట, 248 ప్లస్ ఒక 40 అనమాట. మొత్తం కలుపుకుంటే ఎంత అవుతుంది ఇక్కడ, సో 120 ప్లస్ 240 అంటే 368, 368, సో ప్లస్ ఒక 40 అనమాట, అంటే 408 అవుతుంది. ఓకే, సో 400, సో ఇది వచ్చేసి 400, ఓకే, సో 18 ఇచ్చాడు. ఓకే, సో చూద్దాం ఒక్కసారి, 4 3 12 120, సో ఇది వచ్చేసి మనకి ఎంత అవుతుంది, 8 3 24 240, ఓకే, సో ఒక 8 అనమాట, 248, సో ఇది ఒక 40 అనమాట, 18 22 30, ఓకే, సో 40 సరిపోతుంది. సో తీసుకుంటే 300, ఓకే, సో 368, సో 368 ప్లస్ ఒక 40 అంటే 300, ఓకే, సో 404 అనేది మనకు రావాలి. సో 28 కూడా మనం తీసుకున్నట్లయితే ఈ 28 అనేది మనం తీసుకోవాలి. సో ఈ 28 కూడా తీసుకున్నట్లయితే 408 ప్లస్ 28 అంటే సో 436 అవుతుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా ఆన్సర్ మనం చెప్పాలంటే 436. ఇప్పుడు బిట్వీన్ అనేది కనుక తీసుకుంటే సో అంటే ఈ 2 తేదీల మధ్య ఉన్నటువంటి రోజులు అంటే 436 అవ్వాలి. సో కానీ ఆప్షన్స్లో మనకు లేదు అంటే బిట్వీన్ అనేది కరెక్ట్ కీవర్డ్ కాదు, మేబీ మిస్ప్రింట్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఫ్రమ్ అనేది తీసుకుంటే సో ఇక్కడ ఫ్రమ్ తీసుకోవాలి, ఎందుకంటే తెలుగులో కరెక్ట్గా ఇచ్చారు, సో బట్ ఇంగ్లీష్లో బిట్వీన్ అనే ఇచ్చాడు. ఇక్కడ ఫ్రమ్ కనుక ఉంటే సో అప్పుడు 11వ తేదీని కలుపుకుంటాము, సో తర్వాత వచ్చేసి 23వ తేదీని కూడా కలుపుకుంటాం కాబట్టి సో అప్పుడు మనకు కరెక్ట్ అవుతుంది. సో అప్పుడు మనకు 438 అనేది అవుతుంది. సో ఈ 11వ తేదీ ఒక రోజు, 23 అనేది ఇంకొక రోజు కనుక కలుపుకుంటే అప్పుడు 436 అనేది వస్తుంది. ఓకే, సో ఎలా అయినా చేయొచ్చు, లేకపోతే ఇంకొక విధంగా కూడా మనం చేయొచ్చా, చాలా సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే సో ఇంకా సింపుల్గా మనం చేయాలంటే ఇక్కడ సో ఇది నార్మల్ పద్ధతి అనమాట. సో కొంచెం స్మార్ట్గా మన బ్రెయిన్ కనుక ఉపయోగించామంటే మనం కనిపెట్టాల్సింది ఏంటి, 11th February 1996 నుంచి 23rd April, ఓకే, సో 1997 వరకు గల రోజుల సంఖ్య కనిపెట్టాలి. కాబట్టి సో నేను ఫస్ట్ ఒక సంవత్సరం గ్యాప్ ఉంది కాబట్టి ఒక సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటుందని ఈజీ కనిపెట్టచ్చా లేదా. ఎస్, 11th February 1996 నుంచి సో 10th February సో 1997 వరకు ఒక 1 ఇయర్ కంప్లీట్ అవుతుందా లేదా. ఎస్, కానీ ఇక్కడ స్టార్టింగ్ ఇయర్ వచ్చేసి మనకు లీప్ సంవత్సరం కాబట్టి 365 రోజులు కాదు, 366 రోజులు తీసుకోవాలి. అంటే 11th February 1996 నుంచి 10th February 1997 వరకు మొత్తం ఎన్ని రోజులు ఉంటాయంటే సో ఖచ్చితంగా మనకు 366 రోజులు ఉంటాయి. ఇప్పుడు నేనేం చేయాలంటే ఇప్పుడు 11th February 1997 నుంచి సో 23rd April వరకు ఎన్ని రోజులు ఉంటుందని కనుక్కోవాలి. సో 11th February కాబట్టి ఓకే, సో ఫిబ్రవరి సో 10th వరకు పూర్తయింది కాబట్టి 11th నుంచి నేను తీసుకోవాలి. ఓకే, సో మనకు 1997లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే సాధారణ సంవత్సరం లెక్కలో మనం తీసుకోవాలి. సో సాధారణ సంవత్సరం లెక్కలో తీసుకున్నట్టయితే ఫిబ్రవరిలో మనకి ఎన్ని రోజులు ఉంటాయి, సో ఖచ్చితంగా 28 రోజులు. 28 రోజుల్లో ఆల్రెడీ 10 రోజులు పోయాయి కాబట్టి ఇంకా ఇక్కడ 18 రోజులు ఉంటాయి. సో తర్వాత మార్చ్ కనుక తీసుకుంటే 31 రోజులు ఉంటాయి. సో తర్వాత ఏప్రిల్ కనుక తీసుకుంటే ఆ చివరి రోజు కూడా మనం కౌంట్ చేసుకోవాలి కాబట్టి 23 రోజులని తీసుకోవచ్చు. సో మొత్తం ఎంత అవుతుంది ఇక్కడ, ఈ 18 ఇక్కడ ఒక 22 కనుక తీసుకుంటే మొత్తం ఎంత అవుతుంది, సో 40 ప్లస్ ఒక 1 ఉంది కాబట్టి 41. సో 41 ఒక 31 అంటే ఓకే, సో 72 అనమాట. సో మొత్తం 72 అంటే 366 ప్లస్ ఒక 72 మొత్తం తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక 8, ఇది ఒక 13 అనమాట, 438. సో ఈ విధంగా చాలా సింపుల్గా మనము టైం అనేది సేవ్ చేసుకోవచ్చు.
ఓకే, బట్ ఆ ఐడియా అనేది స్ట్రైక్ అవ్వాలి కదా. సో స్ట్రైక్ అవ్వాలి అంటే ఏంటి, సో కొంచెం ఈ చాప్టర్లో ఉన్నటువంటి మోడల్స్ అన్నీ మనకు ఒక్కసారి కనుక టచ్ అయ్యాయంటే, సో 11th February 1996 నుంచి 10th February 1997 వరకు ఒక 1 year తీసుకోవచ్చు అనేటువంటి ఐడియా మనకు వచ్చేస్తుంది అనమాట. నేనంటే ఆల్రెడీ సాల్వ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంటుంది. బట్ మీరు కొన్ని మోడల్ సాల్వ్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు వచ్చేసి మన మైండ్కి అలవాటు పడి సో కొంచెం స్మార్ట్గా ఆలోచించడం కూడా స్టార్ట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఈ క్వశ్చన్కి సో 438 అంటే 4th ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబు అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం తర్వాతి ప్రశ్న. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకు ఈ ఎక్సర్సైజ్లోని నంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ 13th July 1975 టు 24th November 1975 అంటే ఒకే సంవత్సరంలో ఉన్నటువంటి రెండు వేరు నెలల్లో ఉన్నటువంటి వేరు నెలల మధ్య ఉన్నటువంటి రోజులు కనిపెట్టాలి. సో 13 July 1975 నుండి 24 November 1975 వరకు గల రోజుల సంఖ్య. సో ఇక్కడ ఫ్రమ్ అనేది ఇచ్చాడు కాబట్టి వరకు అని చెప్పిచ్చాడు అనుకోండి, ఆ ఇచ్చినటువంటి 2 డేట్స్ని కూడా మనం కలుపుకుంటాం, అంటే లెక్కలో తీసుకుంటాం. 13ని లెక్కలోకి తీసుకుంటాం. సో తర్వాత వచ్చేసి 24ను కూడా లెక్కలోకి తీసుకుంటాం. ఎప్పుడు ఫ్రమ్ అనేది ఇచ్చి లేకపోతే వరకు అనేది కనుక ఇచ్చాడంటే, అదే ఈ 2 తేదీల మధ్య ఉన్నటువంటి రోజులు అడిగాడు అనుకోండి, అప్పుడు 13ని 24ని లెక్కలోకి తీసుకోకూడదు. ఎందుకంటే ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది, ఇలా కూడా ఇస్తాడు అనమాట, మధ్య అనేది కూడా ఇవ్వచ్చు. సో కాబట్టి ఇప్పుడు చూద్దాం. సో జూలై మంత్ నుంచి జూలై మంత్ నుంచి మనం తీసుకుందాం. సో జూలై మంత్ 1975లో మనకి ఎన్ని రోజులు పూర్తయినాయి, 13 రోజులు ఉన్నాయి. సో జూలైలో యాక్చువల్గా ఎన్ని రోజులు ఉంటాయి, 31 రోజులు ఉంటాయి. 31 రోజుల్లో మనకు 12 రోజులు పూర్తయినాయి. 13వ రోజు నుంచి మనం లెక్కలోకి తీసుకోవాలి. ఓకే, సో 31లో మనకు 12 కనుక తీసేసామనుకోండి, ఇంకెన్ని రోజులు ఉంటాయి, 19 రోజులు ఉంటాయి. సో 19 ప్లస్ ఒక 12 కదా. సో ఇక్కడ ఫ్రమ్ అన్నాడు కాబట్టి 13వ తేదీని కూడా నేను లెక్కలోకి తీసుకోవాలి అంటే 12 రోజులు మాత్రమే పూర్తయినాయి జూలై నెలలో అన్నట్టుగా మనం తీసుకోవాలి. సో జూలైలో 12 రోజులు పూర్తయిపోతే ఇంకా 19 రోజులు ఉంటాయి, మొత్తం 31 రోజులు కాబట్టి జూలైలో. ఓకే, సో జూలై తర్వాత సో జూన్, జూలై, ఆగస్ట్. సో ఆగస్టులో ఖచ్చితంగా 31 రోజులు ఉంటాయి. సో ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్లో సో 30 రోజులు ఉంటాయి. సెప్టెంబర్, అక్టోబర్ మనం తీసుకున్నామంటే 31 రోజులు, అక్టోబర్ 31, నవంబర్ కనుక తీసుకున్నామంటే 30 రోజులు ఉంటాయి. ఆ 30 రోజుల్లో మనం ఎన్ని కలుపుకోవాలి, 24వ తారీఖు వరకే కాబట్టి సో 24 రోజులు మాత్రమే తీసుకోవాలి. ఓకేనా. సో ఆ 24వ తేదీ వరకు మాత్రమే కాబట్టి మనకు 24 డేస్ మాత్రమే తీసుకుంటాం నవంబర్లో. సో చూద్దాం, 31 అంటే 62, ఇది 62 అవుతుంది అనమాట. ఓకే, సో తర్వాత వచ్చేసి 30, 24 కనుక తీసుకుంటే సో 54 అవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి 19 అనమాట. సో 19 అంటే మనం 20గా తీసుకుందాము, దీన్ని 53 చేసేస్తాం, అప్పుడు చాలా సింపుల్ అవుతుంది అనమాట. సో దీన్ని 53 చేసేస్తాం. ఓకే, ఇది ఒక 5. సో 11, 2 అంటే 13, 135. సో మొత్తం ఎన్ని రోజులు ఉంటాయంటే ఖచ్చితంగా 135 రోజులు ఉంటాయని చెప్పి మనం చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో చాలా సింపుల్ మోడల్ అనమాట. సో చాలా సింపుల్ మోడల్. 4th క్వశ్చన్ చూద్దాం. నంబర్ ఆఫ్ డేస్ బిట్వీన్ సో 18 జూలై 1985 ఓకే, సో మరియు 18 నవంబర్ 1985 తేదీల మధ్య గల రోజుల సంఖ్య. సో చూడండి, ఇక్కడ బిట్వీన్ అన్నప్పుడు ఏం చేయాలి అంటే 18ని మనం లెక్కలోకి తీసుకోకూడదు. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి 18ని కూడా మనం లెక్కలోకి తీసుకోకూడదు. సో ఇచ్చినటువంటి డేట్స్ ఒకే సంవత్సరంలో కాబట్టి ఓకే, సో మనకు పెద్ద మ్యాటర్ కాదనమాట. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జూలై 18కి సో తర్వాత నవంబర్ 18కి మధ్యలో కలిగినటువంటి రోజులు. సో ఒకే సంవత్సరం కాబట్టి సో జూలై నుంచి స్టార్ట్ చేద్దాం. సో జూలైలో మనకేం చేయాలి, 18 రోజులు పక్కన పెట్టేసేయాలి. సో జూలైలో యాక్చువల్గా ఎన్ని రోజులు ఉంటాయి, సో మొత్తం 31 రోజులు ఉంటాయి. 31 రోజుల్లో 18 రోజులు పక్కన పెట్టామంటే ఇక జూలైలో 13 రోజులు ఉంటాయి. ఓకే, సో తర్వాత జూలై తర్వాత సో జూన్, జూలై, ఆగస్ట్ ఉంటుందన్నమాట. సో ఆగస్ట్లో 31 రోజులు ఉంటాయి. సో తర్వాత వచ్చేసి ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్లో 30 రోజులు ఉంటాయి. సో తర్వాత అక్టోబర్ మనం తీసుకున్నట్లయితే అక్టోబర్లో 31 రోజులు ఉంటాయి. నవంబర్ కనుక తీసుకున్నట్లయితే నవంబర్లో 30 రోజులు ఉంటాయి. సో కానీ ఏ రోజు వరకు మనం తీసుకోవాలి, చివరి నెల నవంబర్ కాబట్టి 18వ తేదీ మధ్య అంటే 17వ తేదీ వరకు మాత్రమే మనం తీసుకోవాలి. సో మొత్తం తీసుకున్నట్లయితే సో ఇది 62, ఇది వచ్చేసి ఓకే, సో ఎంత అవుతుంది 13, 17 అంటే సో 20, అదొక 30.
సో ఈ రెండు కూడా కూడేసాము, తర్వాత వచ్చేసి ఒక 30 ఉందన్నమాట. సో ఎంత అవుతుంది ఇక్కడ మనకి? ఇది ఒక 60, ఇది ఒక 62, అంటే 122. సో 122 అనేది మనకి ఏ ఆప్షన్లో ఉందో అదే మనకు సరైనటువంటి జవాబు అయిపోతుంది. అంటే 4th క్వశ్చన్ ఈ మోడల్కి. ఓకే, సో ఈ 4th క్వశ్చన్కి 4th ఆప్షన్ అనేది మనకు సరైనటువంటి జవాబు అవుతుంది. సో తర్వాత ప్రశ్న చూద్దాం. హౌ మెనీ డేస్ విల్ బీ కంటైన్డ్ ఇన్ 400 years? సో 400 సంవత్సరాల్లో ఎన్ని రోజులు ఉంటాయి అనేది మనం కనిపెట్టాలి. సో ఈ 400 సంవత్సరాల్లో ఎన్ని రోజులు ఉంటాయి అని చెప్పి మనం కనిపెట్టాలంటే ఫస్ట్ ఆ 400 సంవత్సరాల్లో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయి, ఎన్ని సాధారణ సంవత్సరాలు ఉన్నాయి తెలిస్తే ప్రతి లీప్ సంవత్సరానికి 366 రోజులు, ప్రతి సాధారణ సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ 100 సంవత్సరాల్లో, ఈ 400 సంవత్సరాల్లో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయి అనేది మనం కనిపెట్టాలి ఫస్ట్. ఓకే, సో మనకు 400 ఇయర్స్లో మనకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో కనిపెట్టాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? 400 డివైడెడ్ బై 4 చేసినప్పుడు కోఎఫిషియంట్ ఎంతైతే వస్తుందో అన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయి అన్నట్టుగా మనం తీసుకుంటాం. సో 1 times 400 టైమ్స్ అంటే 400 అనేటువంటి ఈ నంబర్లో ఎన్ని 4 మల్టిపుల్స్ ఉన్నాయి అంటే 100 ఉన్నాయి అన్నమాట. సో 100 ఉన్నాయంటే ఇక్కడ 100 లీప్ ఇయర్స్ ఉన్నాయని చెప్పి దాని అర్థం కాదు. సో మొత్తం మనకు వచ్చేసి మొదటి శతాబ్దం తీసుకుంటే అంటే మనకు 100 తీసుకున్నా, 200 తీసుకున్నా, 300 తీసుకున్నా, 400 తీసుకున్నా ఇవన్నీ కూడా ఏంటి? శతాబ్దాలు అనమాట. సో సాధారణ శతాబ్దాన్ని మనం సాధారణ శతాబ్దపు సంవత్సరంగానే తీసుకోవాలి. అంటే సో ఫస్ట్ 100 అనేది కనుక తీసుకుంటే అది 4 చేత భాగించబడుతుంది, ఇంకొకటి 4 యొక్క మల్టిపుల్గా కూడా మనం చెప్పొచ్చు. కానీ ఇది సాధారణ శతాబ్దం కాబట్టి, నార్మల్ సెంచరీ కాబట్టి నార్మల్ ఇయర్ అవుతుంది. సో కాబట్టి దీన్ని మనము లీప్ ఇయర్గా తీసుకోకూడదు. అంటే ఈ 100లో ఉన్నటువంటి 100 లీప్ సంవత్సరాలు అనిపిస్తున్నాయి కదా, ఈ 100 లీప్ సంవత్సరాల్లో కొన్ని లీప్ సంవత్సరాలు కావు, 4 చేత భాగించబడ్డాయి, 4 యొక్క గుణిజాలే కాదన్ను. బట్ 100 అనేది నార్మల్ సెంచరీ ఇయర్ కాబట్టి నార్మల్ ఇయర్గానే తీసుకుంటాం. సో 200 తీసుకున్నా, సో 200 కూడా మనకు 4తో డివిజిబుల్ అవుతుందన్నమాట. సో కానీ అంత మాత్రాన దాన్ని మనం లీప్ ఇయర్గా మనం తీసుకోవచ్చా? లేదు. సో తర్వాత 300 అనేది కూడా మనకు 4తో డివిజిబుల్ అవుతుంది, కానీ దాన్ని కూడా మనము లీప్ ఇయర్గా తీసుకోకూడదు. ఎందుకంటే నార్మల్ సెంచరీస్ అన్నీ కూడా నార్మల్ ఇయర్స్ కదా. ఎస్. సో కాబట్టి మొత్తం ఈ 100 లీప్ సంవత్సరాలు అనిపించేటువంటి ఈ 100లో ఏదైతే ఉందో ఆ 100లో ఈ 3 ఖచ్చితంగా మనకు లీప్ సంవత్సరాలు కాదు. కాబట్టి 100లో ఈ 3 కనుక పక్కన పెట్టామంటే ఎంత వస్తుంది? సో 97 అనమాట. అంటే ఇప్పుడు మొత్తంగా ఈ 400 సంవత్సరాల్లో 100లో నుంచి 3 తీసేసామనుకోండి 97. సో 97 వచ్చేసి మనకు లీప్ సంవత్సరాలు, 97 లీప్ సంవత్సరాలు. సో మిగతా 303 ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు సాధారణ సంవత్సరాలు అవుతాయి, అంటే నార్మల్ ఇయర్స్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఈ 400 ఇయర్స్లో 97 లీప్ ఇయర్స్, 303 నార్మల్ ఇయర్స్ ఉన్నాయని చెప్పి మనకు అర్థమైంది. కాబట్టి సో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఎలా కనిపెడతాం మనము? లీప్ ఇయర్స్ ఇంటూ 366 ప్లస్ నార్మల్ ఇయర్స్ ఇంటూ, సో నార్మల్ ఇయర్స్ ఇంటూ 365 డేస్. సో ఈ రెండు క్యాలిక్యులేషన్ చేయడం వల్ల మనకు చాలా ఈజీగా ఓకే సో ఈ 400 ఇయర్స్లో ఎన్ని రోజులు ఉన్నాయనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో చూద్దాం. సో ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ నేను పక్కన పెడుతున్నాను, ఎందుకంటే ఈ మల్టిప్లికేషన్ అని మనం తీసుకోవాలి కాబట్టి. సో ఈజీగా క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ 366, సో 366 ఇంటూ 97. సో దీని యొక్క ప్రోడక్ట్ అనేది మనం తీసుకుందాం. సో 7 ఆర్ల 42, సో 7 ఆర్ల 42, ఒక 4 అంటే 40, ఓకే సో 6 అయిపోతుంది అనమాట. సో 7 3 21, ఒక 4 అంటే సో 25. సో 9 ఆర్ల 54, సో 9 ఆర్ల 54, ఒక 5 అంటే 59 అవుతుంది అనమాట. సో 9 3 27, ఒక 5 అంటే సో 20, 9 3 27, ఒక 5 అంటే 32 అవుతుంది. సో టోటల్ కనుక తీసుకుంటే 2, ఇది ఒక 10 అవుతుంది. సో 10 5 అంటే 15, సో ఇది 5 అవుతుంది, ఇది 3 అవుతుంది అనమాట. సో 35,502 అవుతుంది. ఏది? సో దీని యొక్క విలువ, సో దీని యొక్క విలువ సో 35,502 ప్లస్ సో 303 ఇంటూ 365 మనం తీసుకోవాలి ఇప్పుడు.
సో ఇది మనం పక్కన పెట్టేద్దాం. సో దీన్ని పక్కన పెట్టేస్తే సో 365 సో ఇంటూ 303 సో ఇంటూ 303. సో దీని యొక్క వాల్యూ ఎంత అవుతుందో మనం చూద్దాం. సో 3 5 15 అవుతుంది. ఓకే, సో 3 6 18 ఒకటి అంటే 19. సో 3 3 9 ఒకటి అంటే సో 10 అవుతుంది అనమాట. 0తో 3 అంకెలు గుణించడం వల్ల 3 సున్నాలు వస్తాయి. సో తర్వాత వచ్చేసి మళ్ళీ 3. సో కాబట్టి సేమ్ నెంబర్స్ వస్తాయి అనమాట. ఓకే, సో ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 10 వస్తుంది అనమాట. సో ఇది 5, ఇది వచ్చేసి 14 అవుతుంది. సో ఇది వచ్చేసి 10 అనమాట. ఇది వచ్చేసి సో ఎంత వస్తుంది? సో 10 అంటే 1 వస్తుంది అనమాట. ఓకే, సో తీసుకుంటే సో మనకు 5 అనేది ఇక్కడ నుంచి తీసుకుంటాం. సో ఆల్రెడీ సెకండ్ తీసుకున్నాం కాబట్టి సో సేమ్ నెంబర్స్ మనము ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఓకే, సో 5, సో దెన్ 9, సో దెన్ 1 0. సో 5 9 5, ఇది వచ్చేసి 10 అనమాట. ఓకే, సో ఇది 11. సో మొత్తం కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 11. ఓకే, సో 0 5 9 5 అనేది మనకు ఈ రెండు నంబర్స్ యొక్క ప్రోడక్ట్ అయిపోతుంది. సో 11 0 5 9 5. సో మొత్తం యాడ్ చేసుకుంటే సో మొత్తం యాడ్ చేద్దాం. ఇది 35 500. సో 500, ఇది 35. సో 2 నంబర్స్ యాడ్ చేస్తే ఇది 7 అవుతుంది, ఇది 9 అవుతుంది అనమాట. సో 7 9 ఎన్ని నంబర్స్లో మనకు రైట్ సైడ్ నుంచి ఉన్నాయి చూడండి. ఓకే, సో 7 9 అంటే 2 నంబర్స్లో ఉన్నాయి. సో ఈ రెండు పోతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ రెండు యాడ్ చేసాం. 5 + 5 అంటే సో 10 అవుతుంది అనమాట. సో కాబట్టి 7 9 తర్వాత 0 రావాలి. 7 9 తర్వాత ఇక్కడ 0 ఉంది, 7 9 తర్వాత ఇక్కడ 1 ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కూడా పోతుంది కాబట్టి సో ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ అయితే మనకు రైట్ ఆన్సర్ అయిపోతుంది అనమాట. సో ఈ 5th క్వశ్చన్కి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో తర్వాత క్వశ్చన్ చూసినట్టయితే ట్రై యువర్ సెల్ఫ్ అనమాట. అంటే మోడల్ నెంబర్ 1 ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ట్రై యువర్ సెల్ఫ్. ఓకే, సో మనకు ట్రై యువర్ సెల్ఫ్ లాగా మనం చూసినట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ క్వశ్చన్ నంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ సో 2009 February 12 to 2010 February 24. సో చూద్దాం వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్ కనుక మనం తీసుకుంటే సో 12th February, సో 12th February 2009, సో 2009 to సో 24th February, సో 24th February 2000, సో 2010. సో మనం జనరల్గా తీసుకున్నట్టయితే 12th February 2009 నుంచి 11th February 2010 వరకు 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. అంటే 365 డేస్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ ఇయర్ అనేది మనకు నార్మల్ ఇయర్ కాబట్టి నార్మల్ ఇయర్ ప్రకారం 365 డేస్ అవుతాయి అన్నమాట. సో 12th February సో 2009 నుంచి 11th February సో 2010 వరకు మనకు ఒక 1 ఇయర్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఒక 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. సో దెన్ సో నెక్స్ట్ మనం చూసినట్టయితే 12th February 2010 నుంచి సో 24th February 2000 సో 10 వరకు మనం కనిపెట్టాలి. సో 12th February సో 2000 సో 2010 నుంచి సో 24th February సో 2000 సో 24th February 2000 సో 10 అనమాట. సో ఇది వచ్చేసి ఖచ్చితంగా 365 డేస్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ ఇయర్ అనేది మనకు నార్మల్ ఇయర్ కాబట్టి ఇక్కడ 365 డేస్ అవుతాయి. సో 11th February వరకు. సో నెక్స్ట్ వచ్చేసి 24th February వరకు. అంటే 11th February వరకు ఇక్కడ మనకు 365లో వచ్చింది కాబట్టి మిగతా 24లో అంటే సో 12th February 2010 నుంచి 12th February 24 February 2010 అంటే మనం ఎంత చెప్పొచ్చు? సో 13 డేస్ కదా. సో 13 డేస్ మొత్తం యాడ్ చేసుకుంటే మనకి ఎంత అవుతుంది? సో 873. సో 378 డేస్ ఉంటాయి. సో 378 అనేది మనకి ఏ ఆప్షన్లో ఇచ్చారు చూడండి. సో 3 డేస్. ఇక్కడ మనకు ఇయర్ కనుక కనీసం గ్యాప్ అనేది ఒక 1 ఇయర్ గ్యాప్ కన్నా ఎక్కువ ఉందనుకోండి. ఓకే, సో లేకపోతే దాదాపులో ఒక 1 ఇయర్కి దగ్గరగా ఉన్నా కానీ సో మనకు ఒక 1 ఇయర్ అంటే ఎన్ని రోజులు వచ్చేస్తుంది అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా విడగొట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. సో అదే ఫిబ్రవరి నెల 2009 ఫిబ్రవరి నెల నుంచి మనం తీసుకొని సో 2010 ఫిబ్రవరి వరకు ప్రతి నెలలో ఎన్ని రోజులు ఉంటాయని చెప్పి కూడుకుంటా వెళ్ళామనుకోండి సో టైం అయితే వేస్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఒక 1 ఇయర్ కన్నా ఎక్కువ గ్యాప్ ఉంది కాబట్టి స్టార్టింగ్ ఏదైతే డే ఉందో
సో ఆ డే కన్నా ఒక రోజు ముందు అదే మంత్కి ఇంకే మనకు 1 ఇయర్ అవుతుంది. అంటే 12th ఫిబ్రవరి 2009 నుంచి నెక్స్ట్ ఇయర్లో ఈ ఇచ్చిన డేట్ కన్నా ఒక రోజు ముందు అంటే 11th ఫిబ్రవరి కల్లా మనకు ఒక 1 ఇయర్ అనేది అవుతుంది. కాబట్టి సో ఈ పీరియడ్ని మనం సింపుల్గా 365 కానీ 366 కానీ తీసుకోవచ్చు. స్టార్టింగ్ ఇయర్ కనుక నార్మల్ ఇయర్ అయితే 365 డేస్ ఉంటాయి. స్టార్టింగ్ ఇయర్ కనుక మనకు నాన్ లీప్ ఇయర్ అంటే నార్మల్ ఇయర్ లీప్ ఇయర్ కనుక అయితే మనకు 366 డేస్ అనేది తీసుకోవచ్చు. సో రిమైనింగ్ ఏదైతే పీరియడ్ ఉంటుందో దాంట్లో నెంబర్ ఆఫ్ డేస్ కనిపెట్టడం పెద్ద మ్యాటరా? ఇంకే సో లేదన్నమాట, చాలా సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో తర్వాత క్వశ్చన్ మనం చూస్తే నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ బిట్వీన్ 1996 సో జూన్ 24 అండ్ 1997 జూలై 14. సో అంటే మనకి వచ్చేసి ఇక్కడ 2 డేట్స్ ఇచ్చాడు అనమాట. సో 24th జూన్ 1996 నుంచి సో జూలై అనమాట. సో 14th జూలై 1997 మధ్య. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సో ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు ఉంటాయి అని అడగడం లేదు, ఈ రోజుల మధ్య ఎన్ని రోజులు ఉంటాయి అని చెప్పి అంటున్నాడు. సో జనరల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా అడిగినప్పుడు 24th 14th మనం లెక్కలోకి అనేది తీసుకోకూడదు అనమాట. ఓకే, సో 24ని మనం లెక్కలో తీసుకోకూడదు, 14ను కూడా లెక్కలోకి తీసుకోకూడదు. ఎందుకు అంటే ఈ రోజుల మధ్య ఉండేటువంటి రోజులు మనకు కావాలి కాబట్టి. సో కాబట్టి సింపుల్గా ఏం చేస్తాము అంటే జనరల్గా మనం ఏదైతే ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు ఉంటాయి అనేటువంటి మెథడ్ ప్రకారమే కనిపెట్టేసి లాస్ట్గా ఒక 2 రోజులు పక్కన పెట్టామనుకోండి వచ్చిన ఆన్సర్లో నుంచి, సో అప్పుడు ఈ 2 తేదీల మధ్య ఉన్నటువంటి రోజులు వచ్చేస్తాయి లేదా సింపుల్గా. ఎస్, సేమ్ ప్రొసీజర్ అనమాట. సో ఇక్కడ కూడా చూడండి. సో 24th జూన్ 1996 నుంచి సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంత అవుతుందంటే ఓకే సో 23rd జూన్ 1997 వరకు ఒక ఓకే సో ఏం చెప్పొచ్చు 1 ఇయర్ అని చెప్పొచ్చు, రైట్. సో దాన్ని మనం స్ప్లిట్ చేసుకుందాం. సో 24th జూన్ 1996 నుంచి 23rd జూన్ సో 1997 వరకు 1 ఇయర్ అవుతుంది. సో కానీ ఈ ఇయర్ అనేది మనం ఎలా తీసుకోవాలి? ఈ ఇయర్ని మనము ఓకే సో లీప్ ఇయర్గా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో లీప్ ఇయర్లో వచ్చేసి మనకి ఎన్ని రోజులు ఉంటాయి? 366 డేస్ ఉంటాయి. ఎందుకు జనరల్గా అయితే మనకి ఇక్కడ కనుక చూసినట్టయితే సో ఈ స్టార్టింగ్ ఇయర్ ఏదైతే ఉందో అది మనకు నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరి కనుక ఇంక్లూడ్ అయి ఉంటే అప్పుడు మనం 360 ఓకే సో 5 డేస్ 366 డేస్ అనేవి తీసుకుంటాం. సో కానీ ఇది స్టార్ట్ అవ్వడమే జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు ఫిబ్రవరి నెల ఉంటుందా? లేదు. కాబట్టి ఆ ఎక్స్ట్రా డే అనేది ఇక్కడ రావడం జరగదు అనమాట, జనరల్గా అయితే జరగదు. సో కాబట్టి ఇక్కడ ఎన్ని రోజులు తీసుకోవాలి మనము? సో 365 డేసే తీసుకోవాలి. సో మీకు డౌట్ ఉంటుందన్నమాట, సార్ 1996 అనేది లీప్ సంవత్సరం కదా, 366 డేస్ రావాలి కదా అని చెప్పి మీకు డౌట్ ఉంటుంది. సో లీప్ సంవత్సరానికి సాధారణ సంవత్సరానికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఫిబ్రవరి నెల. ఆ ఫిబ్రవరి నెల ఉంటే అప్పుడు మాత్రమే మనకు ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది. కానీ ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నామో నెక్స్ట్ మళ్ళీ ఫిబ్రవరి వస్తుంది. ఆ ఫిబ్రవరి ఏ సంవత్సరానికి సంబంధించింది? ఓకే సో 1997కి సంబంధించింది, అంటే సాధారణ సంవత్సరానికి సంబంధించింది. కాబట్టి మనకు 366 డేస్ ఇక్కడ రావు. కొంచెం ఓకే సో మంచిగా ఆలోచించాలి ఇక్కడ, రైట్. ఇక్కడ 365 డేస్ ఉంటాయి. సో తర్వాత మనం చూసినట్టయితే 24th సో జూన్ మంత్లో వచ్చేసి 23 డేస్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి సో జూన్ మంత్లో యాక్చువల్గా 30 డేస్ ఉంటాయి. ఆల్రెడీ 23 డేస్ వచ్చేసి ఈ 365లో ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇంకా జూన్ మంత్లో అంటే 1997లో ఉన్నటువంటి ఈ జూన్ మంత్లో 7 డేస్ మాత్రమే ఉంటాయి. సో జూన్ తర్వాత జూలై, నెక్స్ట్ వచ్చేసి జూలై మంత్ అనమాట. సో జూలై మంత్లో ఎన్ని రోజులు ఉంటాయి? 14 డేస్ ఉంటాయి అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మనం చేసేటువంటి ప్రొసీజర్ అంతా అయిన తర్వాత ఒక 2 రోజులు పక్కన పెట్టాలి. ఎందుకు అంటే ఈ 2 డేట్స్ మధ్య మనకు ఎన్ని రోజులు ఉంటాయని చెప్పి అడిగాడే కానీ ఈ రోజు నుంచి ఆ రోజు వరకు ఎన్ని రోజులు అనేది క్వశ్చన్ కాదు. సో కాబట్టి 365 ప్లస్ ఇది వచ్చేసి 7 + 14 అంటే 21 అనమాట. సో 21, ఇది ఒక 6, ఇది ఒక 8, సో 386. సో 386లో నుంచి మనం ఏం చేయాలి అంటే ఓకే సో ఒక 2 డేస్ని తీసేసేయాలి. సో తీసేసామంటే 384 అవుతుందా? ఎస్. సో 384 అనేది మనకు ఏ ఆప్షన్లో ఇచ్చాడు చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాడు. సో ఎందుకు మనం 2 తీసేసాము?
ఈ 2 తేదీల మధ్య ఉన్నటువంటి రోజులు అన్నాడు కాబట్టి 24ని మనం లెక్కలోకి తీసుకోకూడదు, 14ను కూడా లెక్కలోకి తీసుకోకూడదు అనమాట. నేనేం చేశాను, ఆల్రెడీ మనకు తెలిసినటువంటి ప్రొసీజర్ ఉంది కదా. సో ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మనకు ఎన్ని రోజులు ఉంటాయి కనిపెట్టేటువంటి ప్రొసీజర్ తెలుసు కాబట్టి అదే పద్ధతి వాడాను. చివర్లో ఈ 2 రోజులను తీసేసాను, అంతే. చాలా సింపుల్ కదా. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకు ఈ ట్రై యువర్ సెల్ఫ్లో ఉన్నటువంటి మోడల్ నెంబర్ 1కి సంబంధించి సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం.